స్టార్ట్ చేసినావా? రాని ఏదో ఒకటి మాట్లాడతారా? దూరం కింద వీడియో పో, దూరం కింద చేస్తావా? నా ఫోన్ ఏది? ఫోన్ తీసుకొచ్చా ఫస్ట్ అమ్మాయి వెళ్ళిపో. లొల్లు చేయనికి రాలే, అమ్మాయిని పిలిపి మాట్లాడతాం. ఫోన్ కూడా తెచ్చినా అర్థమవుతుందా? అమ్మాయిని పిలిపి చెప్తున్నా, అమ్మాయిని పిలిపి వచ్చినాకనే ఫోన్ ఇస్తా. అర్థమవుతుందా? అమ్మాయిని వస్తేనే ఫోన్ ఇస్తారా? అవును మరి. ఫోన్ తీసుకుని అమ్మాయి వస్తేనే మా సంగతి కాదన్నా. ఫస్ట్ ఎందుకు కొట్టేదన్నా మీరు? ఎందుకు కొట్టినాను? నువ్వు ఫస్ట్ అమ్మాయిని పిలిపి. అర్థమవుతుందా? నువ్వు నాటకాలు పడ, ఫస్ట్ అమ్మాయిని పిలిపి. అమ్మాయిని పిలిపి. యూట్యూబ్ లో మైండ్ ఉందా? కింద యూట్యూబ్ లో అప్లోడ్ అయితే వీడియో. అరే దమ్మా కాకపోతే పనుకోవాలోడా నీ ఇవన్నీ పంచాయతీలు ఏంద్ర ఇవన్నీ? అమ్మాయిని పిలిపి ఫస్ట్. అదే తప్పుగా అమ్మాయి చేసినా కదా, అమ్మాయిని పిలిపించినాకనే వస్తాం. ఫోన్ ఇస్తుంది అని వస్తాయి. మెల్లగా మాట్లాడమని చెప్తుంటే నా తమ్ముడు. మీ తమ్ముడు అయితే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి దొంగన ఫోన్ ఎందుకు గుంజుకుంటాడు? ఫోన్ ఎందుకు గుంజుకుంటాడు? పనుకోవాలని మళ్ళీ మీ ఓన్ చెప్పారా? ఫోన్ ఏడుంది? ఫోన్ ఇస్తా, అమ్మాయిని పిలిపించిన ఫోన్ నువ్వు ఎంత మొత్తుకున్నా ఫోన్ నేను. అర్థమవుతుందా? మళ్ళీ ఫోన్ తీసుకొని వాళ్ళ దోస్తు చార్జ్ చేసింది, నిన్ను టెస్ట్ చేసింది దాన్ని. అందుకొరకు అమ్మాయిని పిలిపి మాట్లాడదాం. నేను ఏమంటున్నా, నిన్న నాతో ఫోన్ లో మాట్లాడింది ఎవరు? అన్నా నువ్వు ఫోన్ వచ్చి మనం కొట్టినావు. పని చేసిండు నువ్వు అన్ని కాదు ఇవన్నీ మాట్లాడుతున్నావు. కొంచెం పక్క చేసి మాట్లాడదా? మాట్లాడుకుందాం ఫస్ట్. అమ్మాయిని పిలిపియనా మాట్లాడదాం? అరే మరి ఎవరు చేసి పంచాయతీ ఫస్ట్ అమ్మాయిని గట్టిగా మాట్లాడుతుండు. అమ్మాయిని అయితే పిలిపాను. మాట్లాడదాం. ఎందుకు చేస్తున్నాడు అని మీద? మరి ఎందుకు చేస్తున్నారు అని మీద? ఆడ పోయి ఫోన్ ఇచ్చిరా? ఫోన్ మా దగ్గరనే ఉంది. అమ్మాయిని పిలిపిస్తే మాట్లాడి పంపిస్తాం. ఫోన్ ఇస్తాం. అరే మా చెప్తున్నా, యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసి ఎందుకు కామిచున్నారన్నా? యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ మొత్తం హల్చల్ చేసిన మొత్తం రోజులు అరే బేట్లా. అరే అవును, అందుకొరకు మాట్లాడదాం అని చెప్తున్నా. అట్లా తీసుకొని పోయి మాట్లాడదాం. సరే ఫస్ట్ మాట్లాడదాం అని చెప్తున్నా. ఏం తేవాలి? కొట్టింది కాక అన్నం ముంగల్ని పెట్టుకుని కొట్టుకోవాలి. అరే అందుకని తప్పు ఉందని వచ్చినాడికి, తప్పు ఉందని వచ్చిన అమ్మాయిని నువ్వు ఏం చేస్తున్నావు? నీకు అర్థమైతే ఫస్ట్ అమ్మాయిని పిలిపి. మావంతో ఎవరు చార్జ్ చేసిరు? అమ్మాయిని పిలిపి. మీ ఓన్ గర్ల్ ఫ్రెండ్ పిలిపి. ఎవరు ఇప్పుడు దెబ్బలు తిని పోతారు. పిలిపిస్తేనే పోనిస్తా. అర్థమైనా? అదే పోయి మాట్లాడదాం. పిలిపిస్తేనే పోనిస్తానా? పోయి మాట్లాడదాం.
శ్యామ్ వద్దు, శ్యామ్ వద్దు, శ్యామ్ వద్దు. ఆడపిల్లలతో నువ్వెవరు ఫోనే ఫోన్ నా చేతిలో ఉంది. మాట్లాడతారా? అమ్మాయిని పిలిపియాలా? ఫోన్ తీసుకో అని అమ్మాయిని అయితే పిలిపాడు. సరేనా? ఫోన్ ఇచ్చే. ఇగో రే ఫోన్ అమ్మాయి అయితే పిలిపాను. ఇవన్నీ కాదు. నువ్వు యూట్యూబ్ లో వీడియో డిలీట్ చేసావు, అల్చల్ చేసినాడు అన్నీ అన్న. అన్ని కాదు, ఉర్రకుండా మాట్లాడు. ఊర్లో మంచిగా మెల్ల ఎవరి తప్పు ఉంది ఏంది? ఫోన్ రీస్టార్ట్ కొట్టిరు, అది మొత్తం ఎగిరిపోయినాయి. రీస్టార్ట్ ఎందుకు కొట్టిరు? అరే ఇక్కడ ఫోన్ రీపోర్ట్ కొట్టిరు. రీస్టార్ట్ ఎందుకు కొట్టినావు? ఫోన్ ఏం లేవు, కొత్తగా ఉంది ఫోన్. రీస్టార్ట్ ఎందుకు కొట్టినా? తప్పు బాగానే ఉందన్న, అందుకే ఏం రీస్టార్ట్ కొట్టడా? ఇదేనా? ఇదే నేర్పిస్తురా? కొడుతున్నా ఒక మాట వెళ్తుంది చూడు. అమ్మాయిని అయితే పిలిపి మాట్లాడదాం. ఏ అమ్మాయిని పిలిపి? ఇప్పుడు ఆమెతో ఎవరు చాట్ చేసిరో అమ్మాయిని పిలిపి. పిలిపి ఎవరు సంతేందన్న మరి అల్చలే చూసినా యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ అయ్యి అందుకొరకే ఆడపిల్ల ఎందుకంటే సాల్వ్ చేసుకోవాలి. ఈ పంచాయత్ పబ్లిక్ మొత్తం ఏమనుకుంటారు తెలుసా? బేకర్ బేకర్ అనుకుంటారు మావని నన్ను. మరి బేకర్ పని చేసిరు. అదే మాట్లాడు బాబు చెప్తున్నా చూడు. బేకర్ పని ఎవరికి? అమ్మాయికి అయితే అమ్మాయితో ఏం మాట్లాడతానా? వాళ్ళతో అరే ఏం మాట్లాడతారా? అందరిని పంపించి మాట్లాడదాం. అమ్మాయిని పంపించారు. మీరు అందరు వరు. అరే ఆడుండు. అరే అందరు వరు. మీరు వరు మేము కూడా వెళ్ళిపోవాలా? గడ్డప వెళ్ళిపో. గడ్డప అయిపోతుంది మన వెళ్ళిపోరు. మీరు ఏం హీరోలు అనుకుంటారు? ఆరా మీరు కొట్టాడు 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 కొట్టకుండా మాట్లాడతారు. అక్క ఇట్లా చార్జ్ చేసింది అంతా చూపించి. అక్క చార్జ్ చేయలేదు, మా అక్క ఫోన్ లెక్కని మీ పిల్లనే చార్జ్ చేసింది. అదే అన్న ఆమెకు పిలవడం కరెక్టా? ఫోన్ తీసుకోవడం మళ్ళీ నువ్వు ఎవరికి చెప్పాలా? మాకు చెప్పాలా? మేము తెలియదా? మేము జస్ట్ పిలిచి అడిగినామన్నా. పిలిచి ఫోన్ గుంచుకొని ఉరికిపోతే పాపం వెనకాల పోయింది. ఇదే తీసుకోయి నీకు లోపల వేసేసి ఏం మాట? ఇప్పుడు మా వాళ్ళందరూ పంపించేసినాం. ఇప్పుడు మీ ఇద్దరే ఉన్నాం, మీరు ముగ్గురే ఉండరు. అమ్మాయిని అయితే వెళ్ళిపోయాను. మరి ఎవరిని తప్పు ఏం కదా అనేది నేనే గుంజు కొట్టేస్తావు, చచ్చిపోతావు రేట్లకు. ఏం తప్పని తెలియాలి కానీ అన్న అయితే కిందే దొక్కుతా. నేను పిలిపి ఫోన్ చేయరా అన్న. అన్నం పెట్టుకుని ఇంతగానం కూడా నేను లేకపోతేందనా తొక్కేస్తారు అని. వాడు చేసేది మంచి పనా? ఎవరు ఊకుంటావా? నువ్వు ఎవరు కాదు, వేసి కింద వేసి ఇగో కొడతారు, తొక్కుతారు. అర్థమైందా? అదే ఇప్పుడు తొక్కుతారు. మీరేం చేస్తారు? పోరి అన్నిటికీ తమాషా చేసుకుంటా ఆడ యూట్యూబ్ లో పెట్టి నానా మాటలు ఏంది అర్థమవుతుందా? ఏం చేస్తారు మళ్ళీ? పెడతారు ఒక అమ్మాయిని బయట ఫోన్ గుంచుకుంటే ఎవరేం చెప్పారా? ఏం అప్లోడ్ చేయడానికి ఉండాలి కొంచెం మైండ్ అన్న. మీకు అన్నతో మాట్లాడుతున్నా కదా. ఇట్లా మంచి పని చేసినావా? మస్తు కొట్టేసినావా తమ్ముడు? తప్పు తెలిసింది మళ్ళీ అట్లాంటివి చేస్తే ఇట్లానే అవుతాయి. నేను ఒక మాట యూట్యూబ్ లో పెట్టినా అంటున్నావు, వేరే వాళ్ళు కూడా చేస్తే మంచిది. ఇప్పుడు మీ చెల్లె అంటున్నా అన్నే కదా ఇప్పుడు కొట్టేది. ఫోన్ లో మాట్లాడినా మళ్ళీ ఎందుకు వచ్చారు? నేను ఏమన్నా కాముకి ఫోన్ ఇచ్చారా అన్న కదా. చేసిందే తప్పు. యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసినాక మీతో మాట్లాడకుండా ఎట్లుంటావా? ఏం చేస్తావు మళ్ళీ? మాట్లాడు, సాల్వ్ చెప్పవా పబ్లిక్ కి? మీ ఓడు చేసిందే తప్పు, మళ్ళీ మా వాళ్ళ మీద కట్లెట్లే కొడతాడు. రానే వచ్చినాక మాట్లాడతా. A few minutes later.
ఆగము, ఆగు. ఓ పాప, అరే, ఎందుకు కొడుతున్నావు నువ్వు చేసినంత చేసి నువ్వు మీరే చెప్పినా తీసుకున్నావు అని చెప్పి తీసుకున్నా అందుకే నువ్వు అన్నావు చార్జ్ చేసినా అని చెప్పి ఎందుకు అయితే అటు ఇటు ఆమెది చేసిర్రు ఎందుకు మొత్తం? తీసుకున్నావు నువ్వు ఆమెది ఆమెది ఎందుకు ఎందుకు తీసుకున్నావు? ఆమెది ఎందుకు తీసుకున్నావు? ఫ్రెండ్ ఇప్పుడు అంటే అడుగుతాను చేసినా కదా, చెప్పిందంట అడుగు. కదా. తీసుకుంటావు నువ్వు చెప్పినా ఫస్ట్ కదా ఎవరు చేసిర్రు మళ్ళీ? ఎవరి ఫోన్ తీసుకుని నా ఫోన్ తీసుకున్నాను చార్జ్ ఇస్తా అని చెప్పి. ఫోన్ నుంచి ఆగు, ఒక్కసారి ఆగు. నేను మాట్లాడతా. ఆమె ఫోన్ నుంచి మీరు చాట్ చేసిరా? అవును. మళ్ళీ అది ఎందుకు చెప్పాలి అదే చాట్ చేయని నీ క్యారెక్టర్ ఏందో చూడడానికి చేసింది. ఇప్పుడు ఏమంటున్నావు? ఎందుకు ఏమవసరం నీకు? మా ఇంట్లో అందరికి తెలిసింది నీ వల్ల. స్టార్టింగ్ ఆగు, అదే, ఆగు, నువ్వు ఆగు. ఎందుకు వస్తున్నావు మాటగా ఇలా తమ్ముడు ఇలా తమ్ముడు నర్రాబాయ్ ఫస్ట్ పక్కగా అప్పుడు అనుకుంటా అదే ఆగానా మరి మాట్లాడదు పత్తి ఒక్కడే కొట్టుడేందనా నువ్వు ఆ ఫోన్ తీసుకొని చార్జ్ చేసి నీ తప్పు అర్థమవుతుందా ఎవరు ప్రాబ్లం అవుతుంది ఫస్ట్ ఆమె కూడా ప్రాబ్లం అవుతుంది పోలీస్ స్టేషన్ కూడా అంటుంది అందరితో చాటింగ్ అందరితో చాటింగ్ చేయొచ్చా ఆయన ఉందా కొంచెమన్నా? నీకుందా నీ తమ్ముడికుందా మనిషి మీ ఓన్కి చెప్పు అది ఫస్ట్. చెప్తున్నానా ఆగు మీ ఓడు మరి అందరితో ఎందుకు చాటింగ్ చేస్తుండే అడుగు మళ్ళా. ఎవరితో చార్జ్ చేస్తా ఆమె ఉట్టిగా అనలే కదా. ఊకమంచంగా కాలేజ్ కొని పంపిస్తే కథలు పడుతున్నాడు అన్ని ఫోన్ ఇచ్చినావు కదా, అయిపోయింది కదా మళ్ళీ ఇంకా పెద్ద ఏం నువ్వు మాట్లాడుతావు? ఇంకొకసారి మామూలు చాట్ గిట్లా చేసినాం అనుకో వేరే పొందుతో చాట్ చేసినాం బాగుండదు చెప్తున్నా వాడికి చెప్పనా? ఏమంటావు రెండు? కొంచెం ధమాకుందారా నీకు అరే ఏంది రోడ్డు మీద బజార్లో పంచాయతీ పెట్టేది ఇంకొకసారి ఆగనా? తాగినా మళ్ళా నీదేమన్నా వచ్చింది అనుకో. అయ్యో, నీకు అవసరం ఆరా? నీ ఇజ్జతే పోతుంది. నీకు అవసరం ఆరా? ఆ నిజం కానీ మా ఇద్దరు దూరం కొద్దిగా కానీ మా ఫ్యామిలీ బయట వచ్చి మా ఫ్యామిలీ అడుగుతారు ఏంది మీ కొడుకు ఇట్లా వేస్తున్నాను అడుగుతారు మరి చేసిన తప్పుగా మరి అడగరా నువ్వు ఇంకొకసారి ఆమె జోలికి పోకు. కరెక్ట్ ఉంటానా మేము చెప్పుకోనిక లేవా అన్న నువ్వే చేద్దాం పక్క జరి ఫస్ట్ చెప్తా సారీ చెప్తాడు అని చెప్తాడు కూర్చున్నా చెప్తున్నా బాబు చెప్తా సారీ చెప్పిస్తా అమ్మాయి తప్పు ఉంది మనం తప్పు ఉంది మధ్యలో మీరు తప్పు లేదు ఈ అమ్మాయి తప్పు ఉందానా ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని చార్జ్ చేసింది అమ్మాయి ఫోన్ తీసుకొని అవును మరి అరే నీకైనా మైండ్ ఉండాలి ఫోన్ ఇచ్చుడు పక్కలకు ఫోన్ ఇచ్చుడు అదే ఫోన్ ఇవ్వచ్చు ఫోన్ ఇవ్వద్దు వేరేలకు ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకో వేరే చూస్తున్నా ఎట్లా చెప్తుంది పెంటలు చెప్పొచ్చు కదా మరి నువ్వు చెప్పేది పోయి ఆ మంది మీద కొడుతున్నావు నువ్వు. ఇది ఫస్ట్ నుంచి నువ్వు ఇది కరెక్ట్ గా మాట్లాడుంటే మీ వాడు ఇట్లాంటి చిల్లర లెక్కలు చెప్పు. నేను ఒకటి చెప్పాలా? తెలియకనే కదా ఆయనకి కోపం వస్తుంది అని కొడుతున్నాం. అదే అవును ఇను నేను చెప్తా, నేను క్లియర్ గా చెప్తా. ఇప్పుడు ఆయన కొడుతున్నామని బాధ అవును అనిపిస్తుంది. ఇప్పుడు మా చెల్లెని తెచ్చిరని మాకు కూడా బాధ అనిపిస్తుంది. నేను ఏమంటున్నా ఇగో మేము యూట్యూబ్ లో పెట్టినాం మేము ఇది చేసినాం అంటే మేము చేసే పనే అది. మా దగ్గరకు వస్తే ఏదైనా యూట్యూబ్ మా దగ్గరకు వస్తే ఏదైనా అది చేస్తాం. ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల ఆడు మీ ఓడు చేసినందుకు మా ఇంట్లో ప్రాబ్లం అయింది, వీళ్ళ ఇంట్లో ప్రాబ్లం అయింది, అయింది. అది కాకుండా వాడు ఆ ఫోన్ గుంజుకోకుండా చేస్తే అయిపోతుంది. నేను రాత్రికి నీకు ఫోన్ లో మాట్లాడినా కదా, నువ్వే నాతో మాట్లాడి నేమన్నా ఫోన్ తెచ్చి ఇచ్చారా? ఎందుకు అవసరమారా? పెద్ద చేసుకుంటావారా? నేను రాత్రికి చెప్పినా కదా, మళ్ళా ఎందుకు వచ్చిన మాట్లాడనీకి వచ్చినా అన్న ఏం మాట్లాడుతావు? సరే ఏం మాట్లాడుతావు? నీకు ఏం కావాలో చెప్పు. అరే ఎందుకు అట్లా చేసిరో ఫోన్ ఇచ్చి మాట్లాడనీకి వచ్చినామన్నా సరే నువ్వు ఎందుకు అది చేసినావు? నువ్వు ఆమె ఫోన్ తో ఎందుకు అట్లా చేయొద్దుగా? అట్లా చేసినా క్యారెక్టర్ తెలుసుకోవడానికి నేను చేశాను. మీ అన్న ఫోన్ తీసుకొని చేయి, మీ నాయన ఫోన్ తెచ్చుకొని చేయి. ఆ పాప బాబు నా పాప విపాదించారు ఖరాబ్ కదా. సరే మీ అన్న ఫోన్ తో చేసి మాట్లాడాలి, అమ్మాయితో చేసేదాన్ని అమ్మాయి ప్రాబ్లం కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, అయిపోయింది కదా, వీడికి క్లోజ్ అయిపోయింది కదా. మళ్ళీకి సారీ చెప్పి ఫోన్ ఎందుకు చెప్తున్నా సరే సారీ చెప్పు. చెప్పు అన్న కట్టప్ప మనని కొట్టిన మనం కూడా సారీ చెప్పండి. సారీ చెప్పు. సరే సారీ చెప్పే సారీ చెప్తున్నా చూడు
కొట్టేసినానా? నువ్వు కొట్లే వచ్చి నువ్వు కొట్లే కొట్టినా అదే అందరి సైడ్ నుంచి నేనే సారీ చెప్తా పో. అన్న వీడియో కూడా డిలీట్ చేయనా? ఆ వీడియో మొన్న పెట్టి చూసినా, ఆ వీడియో డిలీట్ చేయి. ఏడ డిలీట్ చేయాలా? యూట్యూబ్ లో డిలీట్ చేయనా? ఆ వీడియో డిలీట్ చేయడం కాదు, ఈ వీడియో కూడా పెడతాం. ఈ వీడియో కూడా పెడతాం. అన్న ఇవన్నీ పంచాయతీ పెట్టుకోకుండా మళ్ళీ ఇంకా రచ్చరాచ అయితే చెప్తున్నాడు. మీరు చేసుకోరు. ఇంకో రచ్చరాచ అవుతుంది. లేని ఫోన్ పెట్టుకోకూడదు చెప్తున్నాడు. ఇగో మంచిగా లేని ఫోన్ పెట్టుకోకుండా మళ్ళీ చెప్పుడు. మీ ఇంటికి సారీ చెప్పించినాం, అమ్మాయికి సారీ చెప్పించినాం, అమ్మాయికి సారీ చెప్పించినాం. ఇప్పుడు వీడియో ఇది అప్లోడ్ చేయకండి. మీరు ఇప్పుడు మొన్న పెట్టి ఆ వీడియో డిలీట్ చేసేయండి, సాల్వ్ అయిపోతుంది. సరే, మీ దగ్గర మేము రావు, మా దగ్గర మీరు రావద్దు. సరే సరే వెళ్ళిపో. ఇది పోయి మీ తమ్మునికి సరే నేను ఒక మాట, మీరు నాకు ఒక్కటి చెప్పు అన్నిట్లా. మీరు మీ వాడు చేసింది కరెక్టా అన్న? తప్పనా? నా మాట మాట్లాడతాను. నీదే నాలా ఇది ఓపిక పడుతుంటే మనిషికి రెచ్చగొడుతున్నాను. ఇప్పుడు మీ వాడు తప్పు చేసి వీడియో పెట్టేసినా అందరికి తెలిసిపోయింది. ఇంకొకసారి నెక్స్ట్ టైం ఓడి చేయరా, అర్థమైందా? అట్లా ఏరంటే ఇన్ ఫ్యూచర్ ఆగని చెప్పాలన్నా. ఏం ఆగం అవుతుంది? ఒక మెసేజ్ నేను ప్రాంక్ అని చెప్తా. వీడియోలో నేను చెప్పుకుంటా. ఇప్పుడు చెప్పాను ఉన్నప్పుడే చెప్తా అంటున్నా కదా, ప్రాంక్ అనే చెప్తా అంటున్నా కదా. ఇంటికి పో. ఫోన్ ఫార్మాట్ చేసి ఏదో ఒకటి దీంట్లో ఏమైనా ఉన్నాయా తీసుకో. సరే నీకు కూడా మంచిదే లే ఫార్మాట్ అయింది, మళ్ళీ ఆడింకేమైనా బాగుండదు. మీరు ఈమె ఫోన్ నుంచి చాట్ చేసారు, ఇది ఏమైనా పెద్దగా అయితే ఎందుకు పరిస్థితి అంటే నా ఫ్యూచర్ కదా, నేను తెలుసుకోవాలి కదా వాడి గురించి. వేరే ఫోన్లు తీసుకొని చేయొచ్చు, మీ తమ్ముని ఫోన్ తీసుకొని చేయొచ్చు. ఇప్పుడు దీనివల్ల మాకు ప్రాబ్లం కాలేదు. డౌట్ ఉండి చేసినా, తప్పైపోయింది. డౌట్ ఉండి చేసినాం కానీ దీనివల్ల ఇట్లా ప్రాబ్లంలు పెద్దగా అవుతున్నాయి కదా. తెలుసుకోవాలనుకున్నాను. ఇప్పుడు ఆ పిల్ల బయటకు వచ్చింది కదా, నువ్వు చెప్పాలి. లవ్ చేసే ముందు తెలుసుకోవాలి. అరే పోనీ వదిలే, పోనీ బయటికి అంటే మనం చేసే మళ్ళీ మెసేజ్ చేస్తాను. అంతా మంచిదే, నెక్స్ట్ టైం ఓవర్ చేయాలి. మళ్ళీ మెసేజ్ చేస్తాను. మళ్ళీ అట్లనే ఉన్నాం అలా అని చెప్పి వేరే వాళ్ళకి చేయకు. నడు.